గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఇళ్ళల్లో ఎక్కువ పాలు ఇరిగిపోవడాలు, లేకపోతే అడుగున గిన్నె అడుగున మందం కడుతుంది. అలాంటప్పుడు ఒక గిన్నె మనం పాలు కాసే గిన్నె తీసుకుని ఒకసారి వాష్ చేసేసి దాంట్లో కొంచెం చాలా తక్కువ నీళ్లు ఉంచి అప్పుడు ఆ నీళ్ళల్లో మనం పాలు కానీ పాల ప్యాకెట్ కానీ ఏదైనా సరే మనం వాడేది దాంట్లో ఇప్పి ఆ కొంచెం నీళ్ళల్లోనే అడుగున తడి అంటే ఎండిపోయినట్టు గిన్నె ఉంటే పాలు కింద కాసిన తర్వాత మందంగా తయారైపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి మందం రాకుండా ప్లస్ పాలు విరిగిపోకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ గిన్నెకి అప్పటికప్పుడు ఫ్రెష్గా కడిగేసి మనం వాటిని ఆ పాలల్ని కాచుకుంటే సిమ్లో పెట్టి కాచుకుంటే చాలా చక్కగా వస్తుంది. పాలు విరగకుండా ఉంటాయి. కింద గిన్నె అడుగున భాగం అంతా మందంగా తయారవకుండా ఉంటుంది. లేదు అంటే కాక ఇదిగో మనం ఇప్పుడు పొడి గిన్నెలో కాక పాలు కాసినా లేకపోతే కొంచెం ఆ నిల్వ ఉన్న పాలు కూడా ఎక్కువ ఇరిగిపోకుండా ఉంటాయి. ఇది చూడండి, అలా చేయకుండా మా ఇంట్లో వాళ్ళు ఇలా పెట్టారు. ఒకవేళ ఇరిగిపోయే పాలు ఉంటే మనం చేసేది ఏమీ లేదు. ఒకవేళ ఇరగకుండా మనం తగిన జాగ్రత్త ఇలా చిన్న సలహాతో జాగ్రత్త తీసుకుంటే పాలు బాగా కాగుతాయి, ఇరిగిపోకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.